హలో గైస్, కెనడాలో ఎడ్మంటన్ సిటీలో వాటర్ పార్క్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళాను పిల్లల్ని. అక్కడ ఈ విధంగా టెంట్లు వేసుకుంటారనమాట. వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు కదా టెంట్లు. ఆ విధంగా కమ్ముల్లాగా వస్తాయి. మొత్తం ఆర్డర్ పెట్టేస్తే తెచ్చుకుంటారు. తెచ్చుకునేసి వాళ్ళు అక్కడ వచ్చి సెట్ చేసుకుంటారనమాట. ఆ విధంగా టెంట్ పూర్తిగా ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, అది మళ్ళీ పూర్తి అయ్యాక అదండి ఆ విధంగా సెట్ చేసుకొని పూర్తి చేసుకుంటారు. ఈ విధంగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఐస్ క్రీమ్ వెహికల్ వస్తుంది. ఐస్ క్రీమ్ వెహికల్ వచ్చి అక్కడ ఆపున్నారు. ఎవరైనా కావాలంటే ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు అనేసి వచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. ఆ మాదిరి వస్తుంది వెహికల్. అక్కడ వచ్చి కొంతసేపు ఉంటారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్, తర్వాత వెళ్ళిపోతారు. దానికి ఒక గంటలాగా ఇది పెట్టుకొని వస్తారు. టింగ్ 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 అని కొట్టుకుంటూ వస్తారనమాట. ఈ విధంగా ఏదైనా తెచ్చుకొని కూడా అన్ని పిజ్జాలు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అవి తెచ్చుకొని ఆ మాదిరి టెంట్లు వేసుకునేసి ఆ టెంట్లలో కూర్చొని తినేసి, పిల్లలు మునిగేసి వచ్చినారంటే డ్రెస్సులు మార్చుకొని ఆ విధంగా ఈ ఉయ్యాళ్ళు ఊగేదానికి ఉయ్యాళ్ళు, జారేదానికి జారా బండలు అన్నీ ఉంటాయి. వాటిల్లంతా ఆడుకుంటారు. ఇక్కడంతా ఆడుకొని తర్వాత వాటర్లో మునిగేసి మళ్ళీ పోయి ఆడతారు. వాటర్ గన్స్ ఎత్తుకొని వాటర్ గన్స్తో ఆడుకుంటూ ఉంటారు. ఈ విధంగా అదిగోండి ఐస్ బాక్సులు లాగా ఉంటాయి, వాటిలో పెట్టుకొని వచ్చేస్తారు ఫుడ్. అదంతా తెచ్చి పెట్టుకొని తినేసి అంతా ఆడుకున్నాక పిల్లలు మళ్ళా తీసుకెళ్తారనమాట. ఎంతసేపు అయినా ఉండిపోతారు. వచ్చినారంటే తొందరగా వెళ్ళరు అనమాట. వీటిపైన అంతా ఎక్కి దిగేది, మళ్ళీ వాటిని పట్టుకొని ఊగేది, అవంతా ఎక్సర్సైజుల్లాగా చాలా బాగుంటుంది. ఈ ముందర ఈ విధంగా ఉంటుంది. మనం అక్కడ కూర్చోవచ్చు. అక్కడ ప్లేసులు లేని వాళ్ళు ఈ విధంగా చిన్న చిన్న టెంట్లు మాదిరి ఆ మాదిరి పైన వేసుకొని కూర్చుంటారు. లోపల కూడా కవర్ అయ్యేటివి కూడా ఉంటాయి. టెంట్లు లాగా చిన్న చిన్నగా వేసుకునేసి బిగించుకునేసి కమ్ములు ఉంటాయి. ఆ కమ్ములు పెట్టేసి ఆ నెట్ లాగా ఉండేది వేసేస్తారు పైన చుట్టూ. దానిలో ఒక జిప్ లాగా ఉంటుంది కదా, తీసుకొని లోపలికి వెళ్ళేది వచ్చేదనమాట. దోమలు అవి పెద్దగా లేకుండా ఉంటాయని అట్లాంటివి తెచ్చుకొని కూర్చునేస్తారు చాలామంది. ఇదిగోండి ఇవంతా ఆడుకునేదానికే పిల్లలు. చూడండి పట్టుకొని పైన పట్టుకొని రౌండ్ తిరుగుతూ ఉంటారు. కాళ్ళు ఊపుకొని కిందికి ఊగుతారు. ఇట్లా దాటుకునేదానికి ఇక్కడ చూడండి మా చిన్న అబ్బాయి దిగుతూ ఉన్నాడు చూడండి. ఆ నుంచి ఎగిరి దూకేస్తాడు. వాళ్ళన్న ఎట్లా చేస్తే అట్లా చేయాలంటాడు. మా పెద్ద అబ్బాయి ఆ పక్క ఆడుతూ ఉన్నాడు. ఈయన చిన్న ఆయన అది దూకినాడు చూడండి, కిందికి దూకేసి అట్లా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. కొత్త పాత లేదు, అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. పిల్లలు ఎవరు వచ్చినా అక్కడికి అందరూ కలిసిమెలిసి బాగా ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని చూసుకోవాలంటే చాలు. సమ్మర్ అయితే పిల్లలు తీసుకుపోయే వాళ్ళు కూడా ఉంటారనమాట. అక్కడక్కడ పేరెంట్స్ లేకపోతే తీసుకెళ్ళిపోతారని భయానికి మనం కూడా ఉండాలి. మనం కూడా ఉంటే వాళ్ళు ఆడుకుంటుంటే మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. కొంచెం బాగుంటుందని. ఈ సమ్మర్లోనే కదా వాళ్ళు ఆడుకునేదానికి టైం ఉంటుంది. వింటర్ అయిందంటే ఇంట్లోనే ఉంటారు. ఇదిగోండి వాటర్ గన్స్ అంటే ఒక బ్యాగ్ లాగా ఉంది. దాంట్లో నీళ్ళు పట్టుకోవచ్చారు పార్కులో నుంచి. వాటర్ పార్క్ ఉంది కదా, అక్కడ తిప్పినామంటే వస్తాయి నీళ్ళు. అక్కడ పట్టుకొని వచ్చేది ఆ గన్లలోకి, ఇదిగోండి గన్లోకి లాక్కునేసి గన్తో పడుతూ ఉంటారు. ఈ పక్క ఆ పక్క. నేను అక్కడ కూర్చోంటే నా పైన పడినాయి. మళ్ళీ వాళ్ళకి అలా చూస్తే సారీ అని చెప్పేసి మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు. అట్లకి అలా పెట్టారు. అదిగోండి పైకి పడతారు. వాళ్ళకి అట్ట ఇష్టం వస్తే అట్ట ఆడుతూ ఉంటారనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అదిగోండి దాంట్లోకి పట్టుకువచ్చినారు వాటరు. దాంట్లో నుంచి ఆ గన్నుకు లాక్కొని ఇదిగోండి దాని వెనక్కి లాగినారంటే పైకి వస్తాయి కదా నీళ్ళు, అట్లా వస్తాయి. అట్లా ఆడుకుంటారు. గాలిపటాలు తెచ్చి గాలిపటాలు కూడా వదులుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద పార్కు, బాగుంది ప్లేసు. చెట్లు బాగుంటాయి. ఎక్కడ చూసినా చెట్ల కింద కూర్చునేసి ఉండారు. ప్లేస్ లేకుండా టెంట్లు వేసుకుంటారు. ఇదిగోండి ఇది వాటర్ పార్క్. ఇది వాటర్ మొత్తం అక్కడ తిప్పేసినారంటే వాటర్ వస్తూ ఉంటాయి. తిప్పేసి ఆ నెలల్లో మునిగేది, పరిగెత్తేది, ఎగిరేది వాళ్ళు ఆడుతూ ఉంటారు. చిన్నవాడి పైన పోసేదానికి పోతాడు పెద్ద అబ్బాయి. చూడండి వేరే పిల్లలంతా కూడా అవి అట్లా తిప్పుతూ ఉంటే వస్తూ ఉంటాయి నీళ్ళు. అట్లా తిప్పుతారు. అక్కడ ఆన్ చేసినామంటే అక్కడ మాది ఉన్నట్టుండి ఒకేసారి అది దూకుతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనమాట. అట్లా
ఆ టెంట్ రెడీ అయిపోయింది చూడండి, పూర్తి చేసేసారు వాళ్ళు. ఆ విధంగా వేసుకునేసి కూర్చునేస్తారు లోపల. ఈ విధంగా ఆ చెట్ల కింద బెంచీలు ఉంటాయి మాదిరి. ఆ బెంచీలు అంతా కూడా ఫుల్ అయిపోతాయి. ఫుల్ అయిపోయినంటే చెట్ల కింద మనం మ్యాట్లు ఏదైనా ఎత్తుకోబోయి వేసుకొని కూర్చోవచ్చు. మ్యాట్ల పైన కూర్చొని వీళ్ళకి ఏదైనా స్నాక్స్ ఎత్తుకుపోయినామంటే ఇచ్చినామంటే తింటారు. మళ్ళీ నీళ్ళు తాగేస్తారు, మళ్ళీ పోతారు, ఆడుకుంటారు, మళ్ళీ వస్తారు. అట్లా వాళ్ళకి అప్పుడప్పుడు ఆకలి అయినప్పుడు మన దగ్గరకు వస్తారు. తినిపించేసినామంటే మళ్ళీ పోయి ఆడుకుంటూ ఉంటారు. మనకు కనబడుతూనే ఆడుతూ ఉంటారనమాట. చూడండి నీళ్ళల్లో ఎంత బాగా ఆడుతూ ఉన్నారు. ఆ నీళ్ళ పైన దూకేది చూడండి ఎంత బాగా దొరుకుతాయో. వీళ్ళిద్దరూ బాగున్నారు కదా పిల్లలు, ఇద్దరు ఒకే డ్రెస్సులు వేసుకొని అక్కా చెల్లె. డాగ్స్ చూడండి, కుక్కలను కూడా అది ఆ నీళ్ళల్లో మునిగేసి అవి ఎంత ఎదిలిస్తాయో చూడండి ఎంత బాగా ఎదిలిస్తాండి. వాటికి కూడా ఎంత ఖర్చు అండి, పిల్లల కంటే ఎక్కువ అవుతుందంట. ఇంజక్షన్స్ వేయాలంట, ఫుడ్కు వాటికంతా డబ్బులేమో. ఎక్కడికి పోవాలన్నా వాటికి తీసుకెళ్ళాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. అలా ఉంటుంది. నేను గమ్మున చెట్టు కింద కూర్చొని చూసుకుంటా ఉన్నాను వాళ్ళని. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. గాలి చల్లగా బాగుంటుంది. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయి చెట్లు. కాబట్టి ఎంత జనమైనా అణిగిపోతారు. ఎంత జనం అణిగినా కానీ సైకిల్లో ఒక పక్క, బండిలో ఒక పక్క, స్కేటింగ్ పైన వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు పిల్లలు. ఎన్ని రకాలు ఎంతమంది ఉంటారో అందరినీ చూసేయచ్చు మనం. హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఫిలిప్పీన్స్, ఆఫ్రికన్స్ అందరూ ఉంటారు. అందరూ వస్తారు, చూసేసి ఆడుకుంటూ ఉంటారు పిల్లలంతా బాగా. అందరూ కలిసిమెలిసి బాగా ఆడుకుంటారు పిల్లలు. బాగుంటుంది. బర్డ్స్, చెట్లు ఇవంతా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి స్కేటింగ్ వేసుకొని పోతా అన్నారు పిల్లలు. అదిగోండి చూడండి కింద స్కేటింగ్ వేసుకొని వాటితో జాగ్రత్త పోతూ ఉంటారు. చూడండి ఎంత బాగా పోతున్నారు. అట్లా వస్తారు, అట్లా వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. బర్డ్స్ ఇక్కడ గాలిపటం ఎగరేస్తా ఉన్నారు చూడండి. ఒక ఆయన ఎంత బాగా తిరుగుతుందో చూడండి. ఇక్కడ కింద పడింది. బైకులు, ఈ బండ్లు ట్రాలీలు లాగా ఉంటాయి, వాటిలో తీసుకొస్తారు పిల్లల్ని. ఆ ట్రాలీలన్నీ ఒక పక్క పెట్టేస్తారు. ఈ విధంగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. చూడండి ఎంత బాగా ఆడుతుంటారు. ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ, ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి, మనలాగా కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మన దీంట్లో ఆడుకొని వస్తారు, మళ్ళీ వచ్చి ఇక్కడ మునిగేస్తారు, మళ్ళీ డ్రెస్సులు మార్చుకొని మళ్ళీ పోయి ఆడుకుంటారు. ఆ బట్టలతోనే కూడా ఆడుతూ ఉంటారు కొంతమంది. ఆడేసి లాస్ట్లో మళ్ళీ మునిగేసి బాగా ఇంటికి వచ్చేసి స్నానం చేసి మళ్ళీ బట్టలు మార్చుకుంటారు. ఇంటికి వెళ్దాం రండి అంటే రాము అంటారు. ఇంకా కొంతసేపు ప్లీజ్, 10 minutes, 15 minutes, 20 minutes అంటారు. అక్కడే ఆడుకుంటూ ఉండాలంటారు. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ పూర్తిగా చూసాక లైక్ చేయండి. ఎలా ఉన్నాయి వీడియోస్ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.